మళ్ళీ మా రామరాజ్యం వచ్చినట్టున్నది. ప్రజలు 14 నెలల్లో కష్టపడుతున్నారు కాబట్టి బాపు కేసీఆర్ బయటికి వచ్చి మా దిశానిర్దేశం ఇవ్వడానికి మా ప్రజాప్రతినిధులకు మీటింగ్ పెట్టుకొని ప్రజలు ప్రతి ఒక్కరు అంటే చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు తెలంగాణ 14 నెలల్లో 10 సంవత్సరాలలో ఎంతైతే సురక్షితంగా తన పాలనలో ఉండెనో అట్లాంటి పాలన రేవంత్ రెడ్డి ఇంకా మార్పు అన్నాడు కాబట్టి మంచి పాలన ఇస్తాడేమో చూసాడు. కానీ ఈరోజు ఆ పాలన లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు తుంగలో దుక్కేసిండు. మళ్ళంటే రైతుల బాధ, ఈరోజు విద్యార్థులు గురుకులాలు, మళ్ళంటే ఉద్యోగాలు అన్నాడు. ప్రతి ఒక్కటి అన్ని 420 హామీలు ఇచ్చిండు. 420లో కూడా జీరో, గాడిది గుడ్డు. ఈరోజు బిల్లు ప్రవేశపెట్టినాక కూడా గుండు సున్నా తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. ఇంకా 1,40,000 కోట్ల రూపాయల అప్పు ఈరోజు అంటే అంటారు కదా 14 నెలల్లో 10 సంవత్సరాలలో బాపు కేసీఆర్ 6 లక్షల కోట్లని బదలాం ఎట్లా చేసిండో ఈరోజు రేవంత్ రెడ్డి 1,40,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. మళ్ళీ ఆ అప్పు చేసి ఎక్కడ పెట్టిండు? ఏ సంక్షేమ పథకాలు ఇచ్చిండు? ఏ సంక్షేమ పథకాలలో ఈయన ఖర్చు పెట్టిండు? అట్లాంటివన్నీ ప్రజలకు అసలు ప్రతిదీ హైడ్రా తీసుకొచ్చిండు. మార్పుల హైడ్రా 7,000 మందిని బయట కూర్చోబెట్టిండు. ఈరోజు విద్యార్థులు గురుకుల విద్యార్థులు పుట్టు అంటే అంటారు కదా విషం ఆహారం తిని ఎంత 50 నుంచి 60 మంది చనిపోయిండు. ప్రతి లగచర్య రైతులను ఒక టెర్రరిస్టులాగా వాళ్ళను బేడీలేసి తీసుకొని పోయినరు. అది చూసిండ్రు. ప్రతిదీ అంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి అంటే ప్రతి మూలల కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు బాపు కేసీఆర్ బయటికి వచ్చి ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేసి వాళ్ళకు ప్రజలలో పోయి వాళ్ళ కష్టాలు ఏమున్నాయి ఇంకా హైదరాబాద్కైతే వాళ్ళకు స్టే ఇప్పిస్తుండు బాపు కేసీఆర్. ఇక్కడ లీగల్ సెల్ పెట్టిండు. ఆ లీగల్ సెల్ పెట్టి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి స్టే ఇప్పించిండు. అట్లాంటివి ఇంకెన్ని కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న లగచర్య అయిపోయింది. ఇప్పుడు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఎంతమంది ఇప్పటి వరకు ఈ 14 నెలల్లో 160-170 మంది రైతులు చనిపోయారు. వాళ్ళకి ఇప్పటి వరకు ఏది లేదు. లేకుంటే బాబు హయాంలో రైతులు చనిపోతే కూడా అంటే అనివార్యంగా ఏదైనా చనిపోతే కూడా వాళ్ళకు 10 రోజులలో 5 లక్షల రూపాయలు రైతు బీమా ఇస్తుండే. ఈరోజు రైతు బీమా లేదు, రైతు బంధు లేదు. అసలు ఏది రైతులను మళ్ళంటే ఉద్యోగులను ఆశా వర్కర్లను ఇప్పుడు చాలామంది ఎట్లా అంటే ఆర్పీలది ఎవరికి జీతాలు లేవు. ఒకప్పుడు కేసీఆర్ బాపుని ఎంతో బదలాము చేసి ఈరోజు 14 నెలల పాలనను ఆయన మొత్తం అంటే దిగజారిన పాలన చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు మా బాపు కేసీఆర్ బయటికి వచ్చి మా అందరికీ కింది చిన్న కార్యకర్త నుంచి ఈరోజు మాజీ మినిస్టర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తారు. అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేడం అన్ని స్కీములు మేము ఆల్రెడీ 5 స్కీములు మేము అమలు చేస్తున్నాము, ప్రజల్లో కూడా బాగా అమ్మానం వెళ్తుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పిచ్చోడు. ఆ పిచ్చోని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్క స్కీమ్ చేస్తే ప్రజలు ఎందుకు బయటకు వస్తుండ్రు? ప్రజలు బాధలు చూస్తుండ్రు కదా. ఈరోజు మీడియా ద్వారానే చెప్తున్నా, ప్రజలు ఎందుకు బయటకు వచ్చి వాళ్ళ బాధలు చెప్తున్నాడు? ఈరోజు గురుకులాలలో 60 నుంచి 70 మంది పిల్లలు చనిపోయినారు. వాళ్ళకి ఏం చేస్తున్నారు? గురుకులాలు ఎందుకు బంద్ అయిపోతున్నాయి? మళ్ళీ అంటే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 2,500 ఇస్తా అని చెప్పిండు. అవి ఎక్కడ పోయినాయి? ఒక బస్సు ఒకటి చేసిండు, అదొకటి కొట్టుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. అవి బస్సులు కూడా తగ్గించిండు. ప్రజలు బయటికి రావాల్సిన పరిస్థితి ఏంది? ఈరోజు తన గవర్నమెంట్లోనే ఉండి తన పోలీసు వాళ్ళు ఎందుకు బయటకు వచ్చిండ్రు? వాళ్ళ భార్యల మీద వాళ్ళ మీద అది చేసిండు. ఫస్ట్ గవర్నమెంట్ ఇది ఏంటంటే మొత్తం ఇండియా లెవెల్లో భారతదేశంలో పోలీసులు వాళ్ళ మీదే కేసులు పెట్టిన దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. వీళ్ళందరూ ఎందుకు వస్తారు? పిచ్చోళ్ళైతే కాదు కదా. వీళ్ళందరూ బాధలు మంచి పాపాలను ఉంటే ఎందుకు వస్తుండే? మంచి పాలన ఉంటే ప్రజలు బయటికి ఎందుకు వస్తారు? ఈరోజు బాపు కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఎందుకు కోరుతున్నారు? కాళేశ్వరం అన్నాడు, కాళేశ్వరం బ్యాడిగా అదని చెప్పిండు, దాని మీద భూతబుద్ధం లాగా చెప్పి చూపించిండు. మళ్ళీ కాళేశ్వరం నీళ్ళు ఎందుకు వదిలిపెడతలేడు? పంట పొలాలలో ఎందుకు నీళ్ళు వదిలిపెడతలేడు? ఈరోజు ప్రజలు అంటే 2 రైతు బంధులు కొట్టేసిండు. 2 దఫాలు ఇచ్చేది రైతు బంధు పోయింది. ఒక్కొక్క రైతుకు 7,500 రూపాయలు అప్పు ఇచ్చేది. ఇప్పుడు ఈరోజు 2,500 ఇస్తున్నారు. 14 నెలల పాలనలో ఒక్కొక్క మహిళకు 37,000 అప్పు ఉన్నది. ఇవన్నీ అప్పులు తెచ్చుతున్నాడు. కానీ అప్పులు ఎక్కడ పోతున్నాయి? ఆ అప్పులన్నీ సంక్షేమ పథకాలలో ఎందుకు పెడతలేడు? దేని గురించి అప్పులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఇవన్నీ ప్రజలలో పోవాలి, ప్రజలలో వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి. ఈరోజు మళ్ళీ బాపు కేసీఆరే రావాలని చెప్పేసి ప్రజలు ప్రతక్క తెలంగాణలో 4,30,00,000 బీసీలకు చెప్పిండు. బీసీల గురించి చెప్తున్నాడు. బీసీల గురించి చెప్పిన తర్వాత బీసీలను 30 లక్షల మందిని తక్కువ చేసిండు. ఎక్కడ పోయినారు బీసీలు? అంటే ఓసీలే పెరుగుతారా? బీసీలు పెరగరా?
52% బీసీలు ఉన్నోళ్ళు అప్పుడు ఇప్పుడు 62-63% పెరగాలి 10 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు తగ్గినరు, వీళ్ళు అంటే ఓసీలు ఒక్కరే పెళ్లి చేసుకుంటారు, ఓసీలకు ఒక్కరికే పిల్లలు పుడతారు, బీసీలకు పుట్టారా? బీసీలు పెరగలేదు ఎందుకు? అందుకనే మళ్ళీ మేము బీసీది కావాలని చెప్పేసి అని చెప్పినాం. బీసీ కావాలని చెప్పేసి అన్నందుకే ఈరోజు మళ్ళీ బీసీది చేపిస్తున్నారు. మళ్ళీ ఎందుకు చేస్తున్నాడు అంటే తన లోపం ఉన్నది కాబట్టి మళ్ళీ బీసీ సర్వే చేపిస్తున్నాడు కదా. ఇవన్నిటికీ బయటికి రావాలంటే ఈరోజు బీసీ కులగణన అయిన తర్వాతనే ఎలక్షన్స్ రావాలని చెప్పినాము. అట్లనే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. దాంట్లో మీరు 42% ఎట్లయితే ఇస్తానారో ఆ 42% ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. అన్ని పథకాలు ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. ప్రజలలో పోయి ఈరోజు మేము రూలింగ్లో ఉన్నట్టు ప్రజలలో పనిచేస్తున్నాము. వీళ్ళ కాంగ్రెస్ మంత్రులు ఎక్కడ పోయినరు? నిన్నే మీరు ఒకటి చూసిండ్రు, కేటీఆర్ ముఖ్యమంత్రి అంటున్నారు. అంటే రేవంత్ రెడ్డిని మర్చిపోయినరు. రేవంత్ రెడ్డి పాలన వద్దు అంటున్నారు కాంగ్రెస్ మంత్రులే. ఈరోజు ఒక్క మంత్రి కాదు, మొన్న జగ్గారెడ్డి అయినా వీళ్ళందరూ అయినా కానీ అదే చేస్తున్నారు. అయితే చివరిసారిగా మేడం గతంలో ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే మాట తీరు, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అదే మాట తీరు. వ్యక్తిగతంగా కేసీఆర్ని టార్గెట్ చేసి అంటే కట్ట లేకుండా బయటికి రాది అని చెప్పేసి కొన్ని సడన్గా కామెంట్లు చేస్తున్నారు. దీని మీద ఏమంటారు? కేసీఆర్ మీద కామెంట్లు చేసి కేసీఆర్ పేరు ఎత్తుతూనే వానికి పుట్టగతులు ఉంటాయి అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంటంటే కేసీఆర్ పేరు తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ వాళ్ళ దాంట్లోనే సీనియర్స్ ఎందుకు కాలేదు? కాంగ్రెస్ దాంట్లో ఎందుకు కాలేదు? ప్రజలు కూడా మార్పు అన్నారు. మార్పు కొంచెం ఎంటర్టైన్మెంట్ కేసీఆర్ కానీ ఎక్కిస్తారు కాబట్టి వానికి వేసుకొని తెచ్చుకున్నారు. ఇప్పుడు అంటారు కదా కుక్కను తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టింది. కుక్క మళ్ళీ చెత్తకొండల మీదకి పోతారు. మళ్ళీ మా బాపు కేసీఆరే మళ్ళీ సీఎం అవుతాడు ఖచ్చితంగా ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత చూడు. అదే చివరిసారిగా మేడం చాలా రోజుల తర్వాత కేసీఆర్ ప్రజలకు రాబోతుంది. చాలా రోజులు కాదు కేసీఆర్ ప్రజలలో ఉన్నాడు, ప్రజల గుండెల్లో ఉన్నాడు కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చినా బయటికి రాకున్నా కానీ ప్రజలను బయటికి రాకుండా చూసుకున్నాడు. ఒక తండ్రిలాగా పాలన చేసిండు బాపు కేసీఆర్ బయట. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఊరు తిరుగుతున్నాడు చెత్తకుండీల మీద. ఏం చేస్తుండు? పబ్లిక్ కూడా బయటకు వస్తుంది కదా. కేసీఆర్ లోపటుండి కూడా తన పిల్లలను బయటికి పంపించలేదు కదా. ఏ రోజు ఆడవాళ్ళం మేము నీళ్ళ కోసం బిందెలు పట్టుకొని పోలేదు. ఈ రోజు ప్రతి ఊర్లలో చూడండి మీరు మంచినీళ్ళ కోసం మళ్ళీ ఆడవాళ్ళు బయట బిందెలు పట్టుకొని పోతున్నారు. రైతు బంధు కోసం పోతున్నారు, రైతు బీమా కోసం పోతున్నారు. ప్రతి దానికి ప్రజలను బయటికి వెళ్ళనీయకుండా పాలన చేసిండు. రామ రాజ్యం తీసుకొచ్చిండు బాపు కేసీఆర్. రావణ పాలన తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఈరోజు నువ్వు లోపటున్నావా బయటన్నావా కాదు, ఒక తండ్రి బయట కష్టపడి ఏం తీసుకొస్తున్నాడో పిల్లలకు తెలియదు. వాళ్ళని బయటికి వెళ్ళకుండా వాళ్ళని ప్రతి ఒక్కటి వాళ్ళకు తీసుకొచ్చి లగ్జరీ జిందగీ ఇస్తాడు బాపు కేసీఆర్ ఇచ్చాడు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ప్రజలను బయట గురికిపిస్తున్నాడు. ఆయన సంచులు నింపుకుంటుండు. ఆయన ఒక టార్గెట్ అంటారు కదా ఒక 2-2.5 ఏళ్ళ సీఎం అయినా అంతే, అంతకు మించి ఏం లేదు. కాబట్టి తన బ్యాగులు నింపుకుంటుడు, దిగిపోతాడు. ఖచ్చితంగా మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత చూడండి. అయితే కొన్ని వీడియోలు అయితే బయట చూస్తూ ఉన్నాం మేడం, కొన్ని పోస్టర్లు కానీ కేసీఆర్ పోస్టర్లు కానీ కేటీఆర్ పోస్టర్లు కానీ కొన్ని చింపేస్తూ ఉన్నారు. చింపేసినంత మాత్రాన కేసీఆర్ని అదే చేసినట్ట. వాని చిల్లర బుద్ధులు కాబట్టే ఒక కుక్క రోడ్ల మీద అవి ఇవి చింపుకుంటుంటుంది. కుక్క పరిస్థితి అంటే ఎందుకంటే వాని బుద్ధి ఇవి ఎంత పెద్ద స్థాయికి పోయినా కానీ వాని బుద్ధి అనేది మారదు. వాని బుద్ధి అంతే. ఆ బుద్ధికి తగ్గట్టు ఆ కుక్క చింపుకున్నట్టు చింపుకుంటుండు. బాప కేసీఆర్ గుండెలలో ఉన్నాడు. నువ్వు బ్యానర్లు చింపంగానే అయిపోతుందా? బ్యానర్లు చింపేస్తే ఈరోజు తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ తెలంగాణ ఉన్నన్ని రోజులు ఆయన బ్రతికే ఉంటాడు. తెలంగాణ ఉన్నన్ని రోజులైనా అంటారు కదా సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఎట్లుంటారో తెలంగాణ స్టేట్ తీసుకొచ్చిన ఆయన వానికి ఆ వాల్యూ తెలియదు కాబట్టి అట్లా చింపుకుంటుండ్రు. పిచ్చోనికి పిచ్చోనికి మన ఆనందం మనకి పిచ్చి అంటారు చూడు, అట్లాంటి రేవంత్ రెడ్డి పిచ్చోడు.